అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెరైటీ వంట తాటాకు చేపలతో కోడిగుడ్డు పులుసు. ఇంకెందుకు లేటు, మొదలు పెడదాం. తాటాకు చేపలు కోడిగుడ్డు పులుసుకు కావాల్సినవండి. 3 తాటాకు చేపలు తీసుకున్నాను. వీటిని తాటాకు చేపలు అంటారు, సావడాయలు అంటారు, ఎండు చేపలని కూడా అంటారు. 5 కోడిగుడ్లు, 4 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, 3 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, 3 చెంచాల కారము, తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇప్పుడు ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఇవన్నీ కోసుకుందాం. చింతపండు నానబెట్టుకున్నాం. ఈ చేపకి ఈ సైడ్ కూడా కోసేసుకోవాలండి. ఇదంతా కూడాను ముళ్ళు. ఇదిగో చూడండి, ఇదంతా కూడా ఈ సైడ్ ఇలా కోసేసుకోవాలి. ఇదంతా ముళ్ళు అన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా చట్టికి బాగా రుద్దుకోవాలన్నమాట. ఇలా మనం చట్టికి ఇలా రుద్దిన తర్వాత ఇది గిట్ట నీరు వచ్చింది. ఈ నీరంతా ఉంచేసి ఇప్పుడు శుభ్రం కడుక్కుందాం. ఈ కోసుకున్న కూరగాయ మొక్కల్లో ఇప్పుడు శుభ్రం చేసుకుని చేప ముక్కలు వేసుకుని 3 చెంచాల ఆయిల్ వేసుకుని ఉప్పు, కారం, మనం పిసుకుని పక్కన పెట్టుకుని చింతపండు పులుసు, ఇంకా తగినన్ని నీళ్లు పోసుకుని కలబెట్టుకుందాం. మన గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు కలబెట్టుకున్న కూరను పొయ్యి మీద పెట్టుకుని గుడ్డు పెక్కులు తీసుకుందాం. కోడిగుడ్డు పెక్కు తీసుకున్న తర్వాత ఇది 1 గంటలు ఇలా పెట్టుకోవాలండి కోడిగుడ్డు పెక్కుతో. ఇప్పుడు పులుసు చూసుకుందాము. పులుసు 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఈ కోడిగుడ్లు వేసుకోవాలి.
కూర అయితే ఉడికిపోయిందండి. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. మరి ఇంకెందుకు లేటు, తినేద్దాం రండి. సూపర్గా ఉందండి అసలు. బా ఎంత కమ్మగా ఉందో. ఎండిసరికి అండి ఎట్టయినా. ఇంత అసలు నోటి చెప్పలేకపోతున్నాను, అంత అనుభూతిగా ఉందన్నమాట. పుల్లగా చక్కగా ఈ ఫ్లేవర్ అంతా కూడా గుడ్లు పట్టింది. గుడ్డు నుంచి కూడా ఆ వాసన వస్తుంది అన్నమాట. సూపర్గా ఉందండి, బాగా కుదిరింది. అని నేను ఎప్పుడు చేసి తింటాను. మీకు చేపించేటప్పుడు కూడా అది బాగుండాలి కదా, మీకు చేసి చూపించేటప్పుడు. సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఇదే కొలతలతో ఇలాగే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఇది కూడా వంట కూడాను ఎక్కువ లేట్ పట్టదండి. 15 నిమిషాల్లో అంటే పావు గంటలో చక్క అయిపోద్ది అనమాట. గుడ్లు ఒకటి రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇది చాలా చిన్న వంట అండి, ఎక్కువ టైం కూడా పట్టదు అసలు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిద్ది, తొందరగా అయిపోయిద్ది. కానీ మనం వెరైటీగా కొంచెం నీసుతో వండుకున్నట్టు కూర అనిపించింది అనమాట. అంటే మనం మొక్క తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, నేను అలా చెబుతున్నాను అనమాట. మా పల్లెటూరులో అంతే, మొక్క లేనిదే ముద్ద దిగదు, ఆ టైప్ అనమాట. నేను అంతే చెబుతున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.